ఈ వ్యవసాయం చేసేటప్పుడు మనం చక్కగా నీళ్లు పోయాలి. ఎంత పోయాలో అన్ని నీళ్లు పోసినప్పుడు మాత్రమే మనకి ఫలం వస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. ఏమిటి అని అంటే, మనం వ్యవసాయం చేసేటప్పుడు నీళ్లు పోయాలి, కానీ మనకి ఏ ఫలమైతే కావాలో ఆ విత్తనాన్నే నాటేటటువంటి బాధ్యత మాత్రం మనది. అది మనమే చూసుకోవాలి. నాకు మామిడి పండు కావాలి అని అంటే దాన్ని విత్తనాన్ని మాత్రమే మనం నాటాలి. ఇంకేదో మన ఇష్టం వచ్చింది ఏదో ఒకటి నాటేసి నాకు మామిడి పండే కావాలి అని అంటే అది ఎప్పటికీ కూడా జరగదు. అంటే ఏమిటంటే, మనం ఏ విత్తనాన్ని నాటుతామో అది చక్కగా పెరిగేట్టుగా చేసి దాని నుంచి మనకు ఫలం లభించేలా చేస్తాయి నీళ్లు. నీటి పని అంతే. నీళ్లు ఏం చేస్తాయంటే, మనం ఏ విత్తనం నాటుతాం, అది మంచిదో చెడ్డదో ఏదైనా సరే, మనం దేన్ని నాటుతామో దాన్ని పెరిగేలా చేసి మనకు ఫలం వచ్చేలా చేస్తాయి నీళ్లు. దాన్నే పెంచుతాయి నీళ్లు. కానీ మనకి ఏది కావాలి, ఏ విత్తనం సరైనటువంటిది, దేన్ని మనం నాటాలి అనేటటువంటి బాధ్యత మాత్రం మనదే. మనం మన ఇష్టం వచ్చింది నాటేసి రేపు మనకు అక్కర్లేనిది అనవసరమైంది ఏదో ఫలం వచ్చినప్పుడు మనం నీటిని నిందించడానికి వెళ్ళేది. ఎందుకంటే నాటినటువంటి వాడు ఎవరు అంటే మనమే నాటాం కాబట్టి దాని ఫలం కూడా మనకే వస్తుంది. కాబట్టి దీన్ని మనం చక్కగా తెలుసుకోవాలి. అంటే అదే విధంగా ఎవరు ఏ పని చేస్తారో దానికి తగినటువంటి ఫలాన్ని మాత్రమే ఈశ్వరుడు ఇస్తాడు మనకి. అంటే ఎవరు ఏం చేశారో చూసి దాని ఫలాన్ని ఈశ్వరుడు వాళ్ళకి ఇస్తాడు. అంతే తప్ప తన ఇష్టానుసారంగా ఒక్కొక్కడిగా ఒక్కో ఫలాన్ని ఎప్పుడు కూడా ఈశ్వరుడు ఇవ్వడు. ఎలాగైతే నీళ్లు మనం ఏ విత్తనాన్ని నాటుతామో దాని నుంచి చెట్టులు పెరిగేలా చేస్తాయి, దాని నుంచి ఫలం మనకు వచ్చేలా చేస్తాయి ఆ నీళ్ళని. మనం దాన్ని చక్కగా చూసుకోవాలి. అదేవిధంగా భగవంతుడు కూడా అలాగే చేస్తాడు. కాబట్టి అక్కడికి ఏమైంది అని అంటే, మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఈ విత్తనాల్లో కొన్ని మంచివి ఉంటాయి, చెడ్డవి ఉంటాయి. అంటే మనకి చెడు విధమైనటువంటి పరిణామాన్ని కలిగించేటటువంటి ఫలాలు ఉంటాయి. అంటే విషంతో కూడినటువంటి ఫలాలు ఉంటాయి. మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి ఫలాలు ఉంటాయి. రెండు రకాలుగానే ఉంటాయి. ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క బీజం అనేది ఉంటుంది. ఏది ఏ బీజమో సరిగ్గా మనం తెలుసుకోవాలి. అంటే ఇక్కడ ఏమిటంటే, ఈ ఫలాలు అనేవి ఏవైతే ఉంటాయో అవి కొన్ని చాలా మనకి మంచి ప్రయోజనాన్ని ఆరోగ్యాన్ని కలిగించేటటువంటి ఫలాలు ఉంటాయి. మనకి అంటే మనకు ప్రాణహానిని కలిగించేటటువంటి విషమైనటువంటి ఫలాలు ఉంటాయి. ఏ విధమైనటువంటి ప్రయోజనం అంటే పెద్ద ఉపయోగం ఉండదు, పెద్ద ఉపయోగం ఏమీ లేనటువంటి ఫలాలు కూడా ఉంటాయి. ఇలా 3 రకాల వృక్షాలు, 3 రకాల ఫలాలు ఉంటాయి. ఈ మూడిటిలోంచి మనకి కావలసినటువంటిది ఏమిటి అనే దాన్ని మనం చూడాలి. మనం ఆలోచించి ఏది సరైనటువంటి బీజము, ఏది సరైనటువంటి వృక్షము, ఏది సరైనటువంటి ఫలము అనేటటువంటి దాన్ని మనం చక్కగా ఆలోచించి చక్కగా తెలుసుకోవాలి. ఒకవేళ మనకు తెలియదు అని అంటే అడిగి తెలుసుకోవాలి. ఎవరికి తెలుసో రైతులు ఉంటారు, వాళ్ళని అడిగి తెలిస్తే వాళ్ళని అడిగితే వాళ్ళు చక్కగా మనకి చెప్తారు. వాళ్ళని అడిగైనా మనం తెలుసుకోవాలి, మనం తెలుసుకోవాలి, లేదా వాళ్ళని అడిగైనా మనం తెలుసుకోవాలి. తెలుసుకొని ఆ విధంగా మనం వ్యవసాయం చేసినప్పుడు దాన్ని నాటి ఆ తర్వాత మనం నీళ్లు పోస్తే చక్కగా మనకు కావాల్సినటువంటి ఫలం అనేది మనకి లభిస్తుంది.